ఏంటమ్మా పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ కూడా రావాలండి. ఆయన జనం కోసమే సేవ చేస్తారు. అంటే ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం గా ఉన్నారు, ఎలా ఉంది ఆయన పనితీరు డిప్యూటీ సీఎం గా? అంటే ఆయన పనితీరు బాగుందండి. ఆయన కూడా ఇప్పటికీ రావాలి, పేదవాళ్ళకి బాగా చేస్తారు సాయంగా. ఆయన ఇప్పటికీ ఉండాలి. అంటే ఆయన రోజుకి 2 కోట్లు తీసుకుంటారు సినిమాల్లో హీరోగా, అవి వదులుకొని ఏదో చేద్దాం రాజకీయాల్లోకి వచ్చారు ప్రజల కోసం. ప్రజల కోసమే వచ్చింది, ఆయన ప్రజల కోసమే ఉన్నారు. కానీ డబ్బుల కోసం ఆయన రాజకీయాల్లోకి వచ్చారు, డబ్బులకి లొంగిపోయిన కొంతమంది ఇప్పటికీ మాట్లాడుతూ ఉంటారు. ఆ మాట్లాడే వాళ్ళకి ఏం చెప్తారు? ఆయన అసలు బుద్ధి లేని వాళ్ళు అక్కడ మాట్లాడుతున్నారు అండి. ఆయన అసలు అట్లా రాడు, జనం కోసమే వచ్చింది. అతని వ్యక్తిగత జీవితం గురించి కూడా మాట్లాడతారు, అతని పెళ్లిళ్ళ గురించి కావచ్చు, ఎన్ని విషయాలు కూడా మాట్లాడతారు ఇప్పటికీ. మాట్లాడకూడదు, అది వేస్ట్. మనం మన పర్సనల్ విషయాలు మాట్లాడకూడదు అతని. కానీ ఆయన జనం కోసం మాత్రం బాగా చేస్తున్నారు. అంటే ఆ పదవి వచ్చాక ప్రజలకు ఏమైనా మంచి చేస్తున్నారు ఆయన డిప్యూటీ సీఎం గా? ఆయన చాలా వరకు చాలా మంచి చేస్తుంటే పేదవాళ్ళకి బాగా అండగా ఉంటాడు ఆయన. కానీ ప్రజలను వదిలేసి సినిమాలు చేసుకుంటూ హైదరాబాద్ లో తిరుగుతున్నారు పవన్ కళ్యాణ్ అన్నారు కొంతమంది. లేదండి, ఆయన జనం కోసమే పోరాడతారు. ఓకే, భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవకాశం ఎంతవరకు ఉండొచ్చు ఆయన పవన్ కళ్యాణ్? అయితే కావచ్చు కూడా. అయితే కావచ్చు కూడా. మీరు కావాలని కోరుకుంటున్నారా? ఆయనైనా పర్వాలేదు, చంద్రబాబు నాయుడు అయినా పర్వాలేదు, ఓకే, లోకేష్ అయినా. జగన్ మాత్రం కాకూడదు మీ ఉద్దేశంలో. సరే, మనం చివరిగా పవన్ కళ్యాణ్ అయ్యే అవకాశం ఎంతవరకు ఉండొచ్చు అంటే భవిష్యత్తులో ముఖ్యమంత్రి? అయితే అవ్వచ్చండి. ఓకే, ఇష్టమా పవన్ అంటే? పవన్ అంటే ఇష్టమే. మీకు ఎందుకు ఇష్టం? పవన్ లో ఏం నచ్చింది అంటే చివరిగా? పేదవాళ్ళకి చేస్తానండి. ఓకే, పేదవాళ్ళకి చేస్తాను. ఫైనల్ గా ఒక్క మాటలో ఏం చెప్తారంటే పవన్ కళ్యాణ్ గురించి? చాలా బెస్ట్ అండి, ఆయనే రావాలని కోరుకుంటున్నాను.